కొంతమంది నాకు కామెంట్ పెట్టారండి. ఏమని అంటే, నేను పెట్టే వీడియోలన్నీ చాలా ఘాటుగా ఉంటాయి కదా, తగిలే వాళ్ళకి గట్టిగా తగులుతుంది అనమాట. అట్లాంటి వాళ్ళు కామెంట్ పెడతారనమాట. ఏమనంటే, ఒక ఆడదాని పోయి ఉండి ఒక ఆడదాని గురించి అట్లా అనే మాట్లాడేదంటే, ఆడదానికి సపోర్ట్ చేయాలి, కరెక్టే. ఎలాంటి వాళ్ళకి చేయాలి? చక్కగా సంసారం చేసుకుని ఆడదానికి సపోర్ట్ చేస్తారు, చక్కగా నలుగురికి ఆదర్శంగా ఉండే ఆడదానికి సపోర్ట్ చేస్తారు, నలుగురు గురించి మంచిగా ఆలోచించేదానికి సపోర్ట్ చేస్తారు, నలుగురికి దానం చేసే దాని గురించి సపోర్ట్ చేస్తారు. కానీ కొన్ని పోరమొగల ముండలు ఉంటాయి, మొగనికి మందులు పెడతాయి, అత్తమామకు చేతబడి చేస్తాయి, మిండెని నుంచుకొని మొగని చంపేస్తాయి, ఇద్దరు పిల్లల్ని కానీ మొగని వదిలేసి ఇంకొనిమ్మటి పోతాయి. ఈ ఇంట్లో గొడవలు తయారు చేసి ఇల్లంతా రచ్చ చేసి ఆడుకొని ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏ ఆడది సపోర్ట్ చేస్తుంది? ఏ ఆడది సపోర్ట్ చేయదు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు పోరమొగు బాడకాలు అయితేనే సపోర్ట్ చేస్తారు, పోరమొగుల లంజలు అయితేనే సపోర్ట్ చేస్తాయి. మంచి వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. అలాంటి వాళ్ళకే నేను పెట్టే వీడియోలకి మండి నాకు కామెంట్లు పెడతారు. మంచి వాళ్ళు ఎవరు పెట్టరండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ సృష్టించే వాళ్ళు అట్లాంటి పిల్లల కన్నా తల్లిదండ్రుల వల్లనే ఆ పిల్లలు అలా తయారవుతారనమాట. అందుకని వాళ్ళకి కోపం వస్తుంది. మరి ప్రాబ్లమ్స్ అనుభవించే మాకెలా ఉంటుందండి? మాకెలా ఉంటుంది? చాలామంది మగపిల్లలు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళ గురించి ఆలోచించండి ఒకసారి.